భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిపిన పైశాచికమైన ఉగ్రవాదుల కాల్పులను బీజేపీ నేత కోలా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో తీవ్రవాదుల కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ మారణకాండంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కోలా ఆనంద్ ఘనంగా నివాళులు అర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిని, సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదని కోలా ఆనంద్ అన్నారు. పహల్గాం ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా ఉగ్రవాదులు పైశాచికంగా, విచక్షణ రహితంగా హిందువులపైన కాల్పులు జరిపి తన భార్య బిడ్డల సమక్షంలో దారుణంగా చంపడం అనాగరిక చర్య అని కోలా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను హేయమైన చర్యగా అభివర్ణిస్తూ దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్యగా అభివర్ణించారు. ఇది అతి పెద్ద హృదయ విదారకమైన ఘటన అని, దీని రాజకీయాలకు అతీతంగా ఉగ్ర మూకలను సమూలంగా ఉక్కుపాదంతో అణిచివేత చేయాలని, క్షతగాతులు త్వరగా కోలుకోవాలని కోలా ఆనంద్ దేవతామూర్తులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర సభ్యులు ఎస్వి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, జీవి అమర్నాథ్, పట్టణ అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి, వేడం కృష్ణయ్య, తిరుమల శెట్టి నరేష్, భాగిత్తి వెంకటేష్, సొట్ట సుకుమార్, రామ్ మోహన్ సింగ్, ప్రజ్ఞశ్రీ, బొక్కసం కిరణ్ మణి, బొక్కసం యుగంధర్, వెంకట సుబ్బయ్య, ఇమిడిశెట్టి మోహన్, హుకీం సింగ్, శివకుమార్, వెంకటరాయలు, కయ్యూరు తులసి, వెంగళతూరు నాని, పసుపులేటి నాగశేషు, మామండూరు పోలిరెడ్డి, పవన్, సంఘనేతలు మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగరాజురెడ్డి, జగదీష్, సురేష్, సుబ్రహ్మణ్యం, దొరబాబు, శివ, ఏపీ సీట్స్ నేతలు నాంబాకు ఈశ్వర్ రెడ్డి, పి గురవయ్య, వెంకటేష్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.